హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్కి సంబంధించి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. నిన్నటి వీడియోలో కూడా మనం రీసెంట్గా ఇండియాలోనే కొత్తగా గుర్తించిన రామ్సార్ వెట్లాండ్స్ ఏమిటనేది, మరియు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 మరియు మంకీ పాక్స్ అనే టాపిక్స్ మీద చాలా డీటెయిల్గా ఎటువంటి బిట్ వస్తుందని దాదాపు ఒక 20+ బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది నిన్న వీడియోలో. సారీ, ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే, కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 3 క్వశ్చన్లు జూలై మంత్లోని మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఎంసీక్యూస్ అడుగుతాను. రీసెంట్గా DRDO అనేది ప్రాజెక్ట్ 76ని చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ 76 ద్వారా DRDO అనేది వేటిని డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సరే, మరొకసారి చెప్తాను చూడండి. ప్రాజెక్ట్ 76 అనేది రీసెంట్గా DRDO అనేది చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ 76 ద్వారా వేటిని డెవలప్ చేద్దామని DRDO అనేది నిర్ణయించడం జరిగింది. 1 అని పెట్టి మీకు తెలిసినట్లయితే దాని ఆన్సర్ పెట్టండి. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆన్సర్ వచ్చేసి కన్వెన్షనల్ సబ్మెరైన్స్ని DRDO ఈ ప్రాజెక్ట్ 76 ద్వారా డెవలప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడ కన్వెన్షనల్ సబ్మెరైన్ అంటే ఏం లేదు. సబ్మెరైన్ అంటే మన అందరికీ తెలిసిందే, అండర్ వాటర్లో ప్రయాణించేది. ఓకే, కన్వెన్షనల్ అంటే ఏం లేదు, డీజిల్ ద్వారా ప్రయాణించే వాటిని కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కన్వెన్షనల్ సబ్మెరైన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్. ఇది ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఎప్పుడు? ఓకే, మరొకసారి చూడండి. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఎప్పుడు? ఆప్షన్స్ కావాలనుకుంటే June 27, June 28, June 29, June 30. ఈ 4గిట్లో ఏంటనేది 2 అని పెట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 10 సెకండ్స్ టైం తీసుకోండి. మనకి ఎగ్జామ్లో ఇలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇంపార్టెంట్ డేస్ ఏమైనా ఉంటే అడిగే అవకాశం ఉంది. ఎక్కువ ఎన్విరాన్మెంట్లోనే ఇలా నెంబర్ ఆఫ్ డేస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవి మనం అన్నీ ఒక దగ్గర రాసుకుంటే చాలా మంచిది. సరే, దీనికి మనం ఆన్సర్ వచ్చేసి June 30 అనమాట. June 30ని మనం ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా ప్రకటించడం జరిగింది. సరే, ఇప్పుడు 3వ క్వశ్చన్ వచ్చేసి డిఫెన్స్ రిలేటెడ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ మైత్రి. రీసెంట్గా ఎక్సర్సైజ్ మైత్రి అనేది జరిగింది. అది ఏ 2 దేశాల మధ్య జరిగింది అనేది 3 అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, మీకు ఒక హింట్ ఇస్తాను. ఇండియాకి ఇంకొక దేశానికి జరిగింది. ఆ కంట్రీ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఎక్సర్సైజ్ మైత్రి. ఓకే, ఓకే, మనకి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇండియా థాయిలాండ్ మధ్య ఎక్సర్సైజ్ మైత్రి అనేది జరిగింది. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? నేవల్ ఎక్సర్సైజా, లేదా ఎయిర్ ఫోర్స్ రిలేటెడా, మిలిటరీకి సంబంధించిందా అని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇది మిలిటరీకి సంబంధించిన ఒక ఎక్సర్సైజు. సింపుల్గా మనం చెప్పాలంటే ఎక్సర్సైజ్ మైత్రి ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ద ఇండియా అండ్ థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే కదా, స్టేట్మెంట్స్లో ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ అంతా ఇచ్చి లాస్ట్లో ఇట్ ఈజ్ ఏ నేవల్ ఎక్సర్సైజ్ అంటాడు. మనం ఫస్ట్ సగం చదువుతాం, కరెక్ట్ అని టిక్ పెట్టేస్తాం, బట్ పూర్తిగా చదువుకోవాలి, కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం జూలైలో డిస్కస్ చేసాం. జూలై ముందు కూడా మనం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఎప్పుడు చాలా వరకు డిస్కస్ చేయనివి ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూస్ రూపంలో మిమ్మల్ని అడగడం జరుగుతుంది. రీసెంట్లీ ఇండియా డెలివర్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ టు విచ్ కంట్రీ? అంటే క్వశ్చన్ ఏమీ లేదు, దీనికి మీరు 4 అని పెట్టి ఆన్సర్ చేయండి. అంటే ఇండియా ఇచ్చిందనమాట. రీసెంట్గా ఇండియా అనేది ఏ దేశానికి బ్రహ్మోస్ మిసైల్స్ని ఇవ్వడం జరిగింది, ఏ దేశానికి డెలివర్ చేసింది? చాలా ఇంపార్టెంట్. నేనైతే దీని మీద రావచ్చని అనుకుంటున్నాను. 4 అని పెట్టి దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం తీసుకోండి, పర్లేదు.
దాని మీద ఒక బిట్ మీద మనం టైం కేటాయించామంటే మన బ్రెయిన్లో అది రిజిస్టర్ అయిపోతుంది ఖచ్చితంగా. మనం ఫాస్ట్గా చదివేసి ఇలా తిప్పేస్తుంటాం కదా, ఒక బిట్ చదివామంటే దానికి మనం చదివేటప్పుడే ఒక కాన్సెప్ట్ చదివామంటే ఏ విధంగా బిట్ వస్తుందని మనం అప్పుడే దాన్ని అనలైజ్ చేసుకుంటే ఇంకా మంచిది. అయితే ఆన్సర్ వచ్చేసి రీసెంట్లీ ఇండియా డెలివర్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ టు ఫిలిప్పైన్స్ అనే కంట్రీకి రీసెంట్గా బ్రహ్మోస్ మిసైల్ని ఇవ్వడం జరిగింది. బ్రహ్మోస్ మిసైల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వీలైతే మరొకసారి చేద్దాం దాని గురించి, చాలా ఇంపార్టెంట్. ప్లస్ మిసైల్స్లో క్రూజ్ మిసైల్కి బ్యాలిస్టిక్ మిసైల్కి డిఫరెన్స్ మీద కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చాలా ఇంపార్టెంట్, చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. సరే, 5th క్వశ్చన్ వచ్చేసి రీసెంట్లీ వెస్ట్ నైల్ ఫీవర్ వాజ్ ఫస్ట్ డిటెక్టెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే మన భారతదేశంలోని వెస్ట్ నైల్ ఫీవర్ రీసెంట్గా ఏ రాష్ట్రంలోని దాన్ని గుర్తించడం జరిగింది? వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ఒక డిసీజ్ అనమాట, అది ఒక మనకి మస్కిటో బార్న్ వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. రీసెంట్గా దానికి వచ్చేసి కేరళలోనే మనకి డిటెక్ట్ చేశారు. సరే, ఇప్పుడు 6th క్వశ్చన్ వచ్చేసి SKAO ప్రాజెక్ట్ స్క్వేర్ కిలోమీటర్ ఎరే అబ్జర్వేటరీ అనే ప్రాజెక్ట్కి సంబంధించి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. 6th క్వశ్చన్ అని పెట్టండి. రీసెంట్గా మనకి ఈ SKAO ప్రాజెక్ట్లోనే చూడండి, దీని ఫుల్ ఫామ్ చెప్పాను, స్క్వేర్ కిలోమీటర్ ఎరే అబ్జర్వేటరీ అన్నాడంటే ఇది ఒక టెలిస్కోప్ అనమాట. ఓకే, ఇందులోని వేరియస్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మన ఇండియా ఇందులో మెంబరా కాదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 6 అని పెట్టండి, ఇండియా మెంబర్ అయితే ఇండియా అని పెట్టి ఎస్ అని పెట్టండి, లేదంటే ఇండియా అని పెట్టి నో అని పెట్టండి. టేక్ 5 seconds టైం. అయితే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా దీంట్లో మెంబర్ అనమాట. అయితే రీసెంట్గా ఇండియా దీనికి 1250 కోట్లు కేటాయించడం జరిగింది. అదనమాట SKAO ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి మనం డీటెయిల్గా కూడా తెలుసుకోవాలి, ఎగ్జామ్లో పడే అవకాశం చాలా ఉంది. సరే, ఇది ఈరోజు మనం ఒక 6 MCQస్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలా మనందరికీ కూడా డౌట్ ఉన్న సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని మీద మరిన్ని ఇలాగ MCQs ఎగ్జామ్లో పడే అవకాశం ఉన్నటువంటి MCQస్ని మనం డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఫుల్గా ఒక 5-6 minutes వీడియో కూడా చేద్దాం. ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ SNT అప్డేట్స్ మీద కూడా ఇలా MCQs తయారు చేశాను, మరొక 1 or 2 daysలో నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.